సింపుల్ అండ్ టేస్టీ గుత్తొంకాయ కర్రీ చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ పల్లీలు, జీడిపప్పు, కొబ్బరి, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర దోరగా వేసి వేయించుకోండి. స్పూన్ చొప్పున. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటా వేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న మసాలాని పొడిలాగా మంచిగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత 1 స్పూన్ గసగసాలు కూడా వేసి ఇలా ఫైన్ పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత మనం వేయించుకున్నాం కదా టమాటా, ఆనియన్స్ అవి కూడా వేసుకొని తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత వంకాయల్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, వాటిల్ని ఇలా మనం కట్ చేసుకున్న వంకాయల్లో ఇట్లాగా చక్కగా స్టఫ్ చేసేసుకొని అన్ని వంకాయల్ని ఇలా వేసేసుకోండి. తర్వాత ఆ మిగిలిన ముద్ద కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిస్తే మనకి ఈ విధంగా కుక్ అయ్యి ఉంటుంది. ఇంకొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగా మంచిగా చక్కగా కుక్ అయ్యి ఉంటుంది. తర్వాత మూత పెట్టుకొని పైన వాటర్ వేసుకోవడం వలన ఏంటంటే మనకి ఆ వంకాయ అనేది అడుగంటుకోకుండా చక్కగా మంచిగా కుక్ అయ్యిద్ది. తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.